2014 ఎన్నికల్లో ఇదే ఈవీఎంలతో ఓటింగ్ జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఉపయోగించుకొని గెలిచారు. దాని మీదనే ప్రజలందరూ ఓటేసారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ రోజు ఓటేసినప్పుడు ఖచ్చితంగా కనపడింది చంద్రబాబు నాయుడుకి, ఏమి ఇబ్బందులు కనపడలే. ఈరోజు నీ ఓటమి ఖరారయ్యేటప్పటికి ఈరోజు దాని గురించి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని. అంటే ఏంటి, నీ ఓటమికి ఎవరో ఒకరి మీద నెపం పెట్టాలి కాబట్టి ఈవీఎంల మీద నెపం పెట్టి నువ్వు ఎవరికి ఫిర్యాదు చేస్తున్నావు? ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నావు. అంటే చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందా లేదా? చంద్రబాబు నాయుడు మానసిక స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎంత హుందాగా అంగీకరించాడు. మేమేమో ఆ రోజు ఈవీఎంలు మోసం చేసే, మరొకటి మోసం చేసే అని మాట్లాడలేదే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఆ రోజు డీజీపీని బదిలీ చేసింది, మహంత్ గారిని డీజీపీకి నియమించింది. ఆ రోజు ఎవరూ తప్పు పట్టలేదే. ఈరోజు మీకు సంబంధించి ఒక అడిషనల్ డీజీపీగా ఉండేటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు, ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాడు, ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నాడు అని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి నువ్వు కోర్టుకు వెళ్తావు. ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా నువ్వు వాళ్ళకి సంబంధించి ఆ నియామకాన్ని మరలా ఎన్నికల కమిషన్కి అర్హత లేదు అని చెప్పిన అంటే ఎన్నికలు మొత్తం కూడా నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టుగా ఎవరన్నా చేస్తే మాత్రం అది ఒప్పు, నువ్వు చెప్పినట్టుగా చేయకపోతే అది తప్పు. అంటే అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు సజావుగా సాగాలి, సజావుగా నిర్వహించాలనేటువంటి ఆలోచన లేదు. ఎన్నికలు ఏదో విధంగా తన గెలుపుకి అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు ప్రజాస్వామ్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అవసరం లేనటువంటి పరిస్థితి. ఈరోజు అందుకే చెప్తున్నాం, పోలింగ్ సరళం చూసావు, భయపడ్డావు, ఓటు వేసావు, ఓటు వేసిన తర్వాత వేలు చూపించావు, అప్పుడు నీకు అనిపించలే. ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే ఈప్యాట్లో నీకు కనిపించకుండా ఉంటే నువ్వు పిలిపించి వీవీప్యాట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించి ఎందుకు చూపించలేకపోయావు? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అరే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు, రాజ్యాంగ పదవులు నిర్వహించేటువంటి వ్యక్తి నిద్రలేచి అబద్ధాలు చెప్తే ప్రజలు అసలు ఎంత అసహ్యించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది. ఈరోజు అందుకే చెప్పాం, ఈరోజు పోలింగ్ సరళం చూసావు, పోలింగ్ శాతం చూసావు, 80% పోలింగ్ వచ్చింది. 80% పోలింగ్ రావడంతో నువ్వు భయపడ్డావు, నీ గుండెలో రైళ్లు పరిగెత్తాయి, ఓటమి ఖాయం అనుకున్నావు. ఈరోజు దానికి పోయి ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఎన్నికల కమిషన్ మీదనే ఫిర్యాదు చేస్తావు. ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ ముందు, సీఈఓ ఛాంబర్ ముందు పోయి ధర్నా చేస్తాడు. అంటే దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు తనాలు తప్ప ఎక్కడైనా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా అనేటువంటిది ప్రధానంగా. అంటే జనాలలోకి ఒక మెసేజ్ ఏం పంపిస్తున్నావు నువ్వు? ఎన్నికల కమిషన్ మీద నింద వేస్తున్నావు. అంటే ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి సంస్థ మీద దాడి చేసేటువంటి పరిస్థితి. మేమెవరం కూడా ఎన్నికల కమిషన్కి అనుకూలమో వ్యతిరేకమని కాదు, జరిగినటువంటి పరిణామ క్రమంలో మేమందరం ఓట్లు వేసాం. మా అందరికి ఓట్లు మేము ఎవరికి ఓట్లు వేసామో వాళ్ళకి కనపడింది. ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్ళి చెప్పాం. ఈవీఎంలు మొరాయించినటువంటి సందర్భం కానీ మరొకటి కానీ జరిగితే ఎక్కడ ఏమి తేడా రాలేదు. పోయినసారి ఏదో చెప్పారు, ఒకరికి వస్తే ఒకరికి ఓటు పడుతుంది అన్నాడు. ఈసారి మా ఓటు ఎవరికి పడింది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోగలిగాం. నీ ఓటు నువ్వు చూసుకున్నావు, బయటకు వచ్చావు, వేలు చూపించావు. వేలు చూపించిన తర్వాత లోపలికి వెళ్ళి డ్రామాలు మొదలుపెట్టావు. డ్రామాలు మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఒక విధంగా ఈరోజు మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎందువల్ల జరిగింది? ఎందువల్ల ఈ పొరపాటు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమైంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నా పరిపాలన తీరు చూసి, నా విధానం చూసి నన్ను ఓడిస్తున్నారు జనం అనేటువంటిది రాకుండా ఉండడానికి, ఆ భావం కలగకుండా చూడడానికి నువ్వు ఈరోజు ఎన్నికల కమిషన్ మీద ఆ నెపం నెట్టేటువంటి పరిస్థితి. లేదు, మేము అడుగుతున్నాం, ప్రజలందరూ నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నావు. ఎవరు ఏమీ లెక్క చేసే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడుని ఎప్పుడెప్పుడు సాగనంపదామా అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు ఈసారి స్థిరపడి ఓటేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో కనపడింది. నువ్వు పాపం వెరిఫై చేసుకున్నావు, నీకు సంకేతాలు అందే, పోలింగ్ శాతం చూసావు, ఓట్లు బారులు తీశారు, భయపడ్డావు. భయపడి ఆ తర్వాత నువ్వే చెప్పావు నా పథకాలకు సంబంధించి ఓట్లు వచ్చాయని ప్రచారం చేసుకున్నావు. నీ పథకాలకు సంబంధించి ఓట్లు వేశారని ప్రచారం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు దాన్ని చూసి భయపడి నీకున్నటువంటి నీ అనుకూలమైనటువంటి మీడియా, నీకున్నటువంటి నువ్వు నిర్వహించినటువంటి సర్వేలు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేటువంటి నిర్ణయం వచ్చిన తర్వాత, అటువంటి ఆలోచన జనాల్లో ఉంది అనేటువంటిది వెలువడిన తర్వాత ఈరోజు పాపం విధి లేక గత్యంతరం లేక ఓటమిని హుందాగా అంగీకరించాల్సినటువంటి నువ్వు ఈరోజు ఎన్నికల కమిషన్ మీద నెపం నెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఇది ఉదాహరణ.